కాంగ్రెస్ మంత్రుల గల్లీ గల్లీ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఎర్రగడ్డ డివిజన్లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రచారం చేస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ ఏంటి సార్, ఎట్లా ఉంది జూబ్లీహిల్స్? ప్రజలలో మంచి స్పందన ఉన్నది. ఇంటింటి ప్రచారము, ప్రతి ఓటుని కలుస్తున్నాము. కాంగ్రెస్ పథకాలే కానీ, కాంగ్రెస్ చరిత్రనే కానీ, కమిట్మెంటే కానీ, కాంగ్రెస్ అభ్యర్థి యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, కాంగ్రెస్కు ఓటేయాలి. రాబోయే కాలంలో సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కానీ కాంగ్రెస్ తోటి సాధ్యమని చెప్పి ప్రచారం చేస్తున్నాము. 2 ఏళ్లలో ఏం చేయని కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తుంది అనే ప్రశ్నకు మీ దగ్గర ఉన్న సమాధానం? కాంగ్రెసు అన్నీ చేస్తుంది. చరిత్ర తీసుకుంది మీరు, సంక్షేమాన్ని అందిస్తున్నది, అభివృద్ధిని అందిస్తున్నది. ఉదాహరణకు 9.5 సంవత్సరాలు రేషన్ కార్డు లేదు, కొత్త రేషన్ కార్డు లేవు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు, దేశ చరిత్రలో ఎక్కలేని విధంగా సన్న బియ్యం. ఇది ఒక్క ఉదాహరణ సరిపోతా? ఆ రకంగా సంక్షేమము, అభివృద్ధి ఇది నిరంతరం కాంగ్రెస్ యొక్క బాట. బీఆర్ఎస్ చెప్తుంది కాంగ్రెస్ అంటే బుల్డోజర్ని ఎన్నుకుంటారా, కారుని ఎంచుకుంటారా తెలుసుకోండి అని. కాంగ్రెస్ ఎప్పుడు కూడా అభివృద్ధికి దోహదపడుతుంది. ఇవన్నీ తప్పు ప్రచారము. ప్రజలు నమ్మరు. ప్రజలు కాంగ్రెస్ని విశ్వసిస్తారు, కాంగ్రెస్కు ఓటేస్తారు. కాంగ్రెసే ఘన విజయం సాధిస్తుంది. మీ అభ్యర్థిని ఏమో మీరు యువకుడు, మంచి ఉత్సాహవంతుడు అని చెప్తారు. మీ ప్రత్యర్థి పార్టీ ఏమో అతను రౌడీ షీటరు, కేసులు ఉన్నాయి, మీరు వస్తుందంటే ఆ జూబ్లీహిల్స్లో ఇక ఓటర్లు ఉండలేరంట. ఇదే అభ్యర్థి ఇదే కుటుంబానికి వారు గతంలో టికెట్ ఇచ్చారు. అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఈ తప్పు ప్రచారం అనేది మానేసుకునేసి ఈ చరిత్ర మీరు ఏం చేసారు, ఏం చేయబోతున్నారు, మేమేం చేసినాము, చేస్తున్నాము, రాబోయే కాలంలో ఏం చేస్తాము అనేది దానిపైన మనం విశ్లేషణ చేసుకోవాలి. కానీ వ్యక్తిగతంగా విమర్శలు, తప్పు ప్రచారం చేయడం సబబు కాదు, మంచిది కాదు. అంటే ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో అనేక అంశాలను ప్రస్తావిస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటని, అందుకే కాళేశ్వరం మీద సిబిఐ విచారణకు ఆదేశించని ఎప్పటికోలేదు, దాన్ని సమర్థిస్తారా? అది యథార్థం, వాస్తవం కదా. సిబిఐకి అప్పచెప్పిన తర్వాత ఎంక్వైరీ మొదలు కావాలి. ఇప్పుడు ఎంక్వైరీ మొదలు కాలేదు కదా, ఇలా జాప్యం ఎందుకు జరుగుతుందని ముఖ్యమంత్రి గారు ప్రశ్నించారు. అంతే. ఓకే, రైట్. మొత్తానికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని, అభివృద్ధి సంక్షేమం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమని చెప్పేసి దామోదర్ రాజనరసింహ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.